సౌరుడా, నువ్వు హెచ్చించబడాలి అంటే తగ్గింపు తత్వమే మార్గం. కారణం ఏమిటంటే ప్రభు సెలవిచ్చాడు, బైబిల్ సెలవిస్తూ తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చిస్తాడు. తనను తాను హెచ్చించుకుని వారిని దేవుడు అణిచి పడేస్తాడు. ఈరోజు మనలో చాలామంది అనగగొట్టబడుతున్నారు. ఉద్యోగం చేసే చోట అణిచేస్తున్నారు, నేను అంటూ ఉంటారు. తొక్కేస్తున్నారు బ్రదర్, నన్ను తొక్కేయటల్లా అణిచేస్తున్నారు. ఏం అణిచేస్తున్నారు? నీలో ఉన్న గర్వాన్ని అణిచేస్తున్నారు. కారణం ఏమిటయా అంటే అది ఫార్ములా అండి, దేవుడు ఏర్పాటు చేసిన ఫార్ములా. ఏమిటది? తనను తాను హెచ్చించుకునే గర్విష్టిని దేవుడే అణిచేస్తాడు. తనను తాను తగ్గించుకుని వారిని దేవుడే ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఫ్రెండ్స్, తమ చుట్టూ ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణము దీనత్వం, తగ్గింపు తత్వం. మరి నీకు ఈ తత్వం లేకపోతే నీకు నువ్వు ఆశీర్వాదంగా ఉండవు, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండవు, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండవు. నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదంగా నువ్వు మారాలి అంటే ఒకే ఒక్క మార్గం, దాసుని స్వరూపం, తగ్గింపు తత్వం ఉందా?